రాజులారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు. సింగర్ మంగిలి ఎలా ఆయన ఎలా ఉంది, ఎలా సింగర్ మంగిలిగా వచ్చింది, ఏ ఊరు, ఎక్కడ, ఏమని తెలుసుకుందే ముందు సింగర్ మంగిలి ఈ మైక్రో ఫైనాన్స్ దాంట్లో 1000 కోట్ల కుంభకోణంలో సింగర్ మంగిలి బాగా ఇరుక్కున్నట్లు కూడా తెలుస్తుంది. ఆయన చుట్టూ ఉచ్చు కూడా బిగుస్తుంది. సింగర్ మంగిలి తమ్ముడు శివ చౌహాన్ వీళ్ళిద్దరూ కూడా ఈ మైక్రో ఫైనాన్స్ వివాదం ముదురుతుంది. వీళ్ళిద్దరి మధ్య ఉండి సింగర్ మంగిలి నాకేం సంబంధం లేదు అని ఎన్నిసార్లు చెప్పినా కూడా నమ్మే పరిస్థితుల్లో లేరు. తన కులస్తుల దగ్గరనే కోట్లు వసూలు చేసింది. వాళ్ళకు ఈ డబ్బులు ఆ డబ్బులను ఆశ చూపి అందరినీ కూడా మోసం చేసే స్థితికి ఎదిగింది సింగర్ మంగిలి గారు. ఇప్పుడు ఈ కేసులో సంచలనంగా మారింది. 3 సార్లు తమ్ముడు శివ చౌహాన్ అకౌంట్లోకి డబ్బులు కూడా వచ్చినట్లు దర్యాప్తులో తేలింది. ఈ పోలీసులు ఆ కేసులను కూడా విచారిస్తూ బ్యాంకు ఖాతాలను కూడా జప్తు చేసి మరిన్ని వివరాల కోసం బ్యాంకుకు కూడా లేఖ రాశారు. ఈ సింగర్ మంగిలి తీవ్రమైన ఆర్థిక నేరాలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. మైక్రో ఫైనాన్స్ పేరుతో భారీ మోసం చేశారంటూ మంగిలి ఆమె సోదరుడు శివ చౌహాన్లపై ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఇప్పటికీ కేసు నమోదైంది. తాజాగా కేసులో కీలక పరిణామం చోటు చేసుకునింది. మంగిలి సోదరుడు శివ చౌహాన్ ఖాతాలోకి నిందితుడి బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు జమ అయినట్లు పోలీసులు గుర్తించారు. ఈ శివ నాకేం సంబంధం లేదు, మా అక్కకు సంబంధం లేదని చెప్తూ ఉంటారు. అదే మన మంగిలి గారు ఎలా వచ్చారనేది ఒకపారి చూసుకున్నాం. సింగర్ మంగిలి గారు ఎక్కడ, ఆమె బ్యాక్గ్రౌండ్ ఏమి, అసలు ఎవరు మంగిలి, ఆమె బ్యాక్గ్రౌండ్ ఏమిటి అనేది కూడా చూసుకున్నాం. మంగిలి అనంతపురం జిల్లాలోని బంజారా కుటుంబంలో పుట్టి పేదరికం నుండి పైకొచ్చింది. రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ సహాయంతో కర్ణాటక సంగీతంలో శిక్షణ పొందింది. ఎస్వి యూనివర్సిటీలో డిప్లొమా పూర్తి చేసి తీన్మార్ కార్యక్రమంలో ప్రజలకు పరిచయమైంది. తెలంగాణ పల్లెపాటలు కేరా పడ్రాసుగా నిలిచి అంచెలుగా ఎదిగి ఆమె ప్రస్థానం స్ఫూర్తిదాయకం. కానీ ప్రస్తుతం ఆమె పేరు పెద్ద స్కామ్ చుట్టూ తిరగడం చర్చనీయంగా మారింది. అనంతపురం జిల్లాలో ఒక పేదరికంలో పుట్టింది, కర్ణాటక సంగీతం శిక్షణ పొందింది, ఎస్వి యూనివర్సిటీలో డిప్లొమా చేసి అంచెలుగా ఎదిగింది. కానీ ఇప్పుడు మైక్రో ఫైనాన్స్ చుట్టూ పెద్ద స్కామ్లో ఇరుక్కునింది మంగిలి గారు. ఈ మంగిలి గారు చూస్తే పల్లె పాటలు గుర్తొస్తాయి. తాండాల్లో పుట్టి కష్టాల్లో వెదిగి ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న గాయని మంగిలి ప్రస్థానం నిజంగా స్ఫూర్తిదాయకం. మంగిలి అసలు పేరు సత్యవతి రాథోడ్. అనంతపురం జిల్లాలోని గుత్తి మండలం బచ్చినేపల్లి తాండాలో ఒక నిరుపేద బంజారా కుటుంబంలో జన్మించారు. చిన్నప్పటి నుంచి సంగీతంపై ఆసక్తి పెంచుకున్న ఆమె ప్రాథమిక విద్యను తన తాండాలోని 5వ తరగతి వరకు పూర్తి చేశారు. తర్వాత 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు బాలికల ఉన్నత పాఠశాలలో చదివారు. ఆ సమయంలోనే ఆమె ప్రతిభను గుర్తించిన రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆర్థిక సహాయము అందించింది. ఆర్థిక సహాయంతో మంగిలి తిరుపతిలో కర్ణాటక సంగీతాన్ని అభ్యసించారు. 10వ తరగతి పూర్తయిన తర్వాత అదే సహాయంతో శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో మ్యూజిక్ అండ్ డ్యాన్స్ విభాగంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. సంగీతం పట్ల సాధించాల లక్ష్యంతో తిరుపతిలోని సంగీత విద్యాలయంలో కూడా లోతైన శిక్షణ పొందారు. ఈ దశలోనే ఆమె గాత్రం మారింది, మెరుగుపడింది. మంగిలి ప్రస్థానంలో కీలక మలుపు తీన్మార్ ఫోక్ ప్రోగ్రాం. ఈ ప్రోగ్రాం ద్వారా ఆమె టీవీ ప్రేక్షకులకు సుపరిచితమయ్యారు. పల్లె పాటలకు కొత్త ఉత్సాహాన్ని జోడిస్తూ ఆమె గాత్రం త్వరగానే ప్రజల్లోకి వెళ్ళింది. జానపద గీతాలతో ప్రారంభమైన ఆమె ప్రయాణం తర్వాత సినీ రంగంలోకి దారితీసింది. పండగ పాటలు, బతుకమ్మ పాటలు, భక్తి గీతాలతో మంగిలి తన ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె పాడిన పాటలు యూట్యూబ్ వంటి డిజిటల్ వేదికలపై కోట్ల వ్యూస్ సాధించి ఆమెను మరింత ప్రజాదరణ పొందేలా చేశాయి. బోనాలు, బతుకమ్మ, శివరాత్రి వంటి పండుగల సమయంలో మంగిలి గాత్రం ప్రత్యేకంగా వినిపిస్తుంది. ఆమె గాత్రం ఉన్న ఉత్సాహం, భక్తి భావం ప్రజలను ఆకట్టుకున్నాయి. జానపదాన్ని అలాగే ఉంచుతూ ఆధునిక సంగీతంలో కలిసి యువతకు చేరువ చేయడంలో ఆమె ప్రత్యేకత. ఒక చిన్న తాండాలో పుట్టిన అమ్మాయి ఈరోజు లక్షల మంది స్ఫూర్తిగా మారింది. కష్టపడితే ఏ స్థాయికైనా చేరుకోవచ్చని మంగిలి తన జీవితంలో నిరూపించారు.
తాండాలో పుట్టిన గాత్రం ఇప్పుడు ప్రతి పండగకు ప్రతి సంబరానికి స్వరంగా మారింది. మంగిలి ప్రస్థానం కేవలం సంగీత యాత్ర కాదు, లక్షల మందికి స్ఫూర్తినిచ్చే జీవితం. అయితే ఈ పేరు ఇప్పుడు ఒక భారీ స్కామ్ చుట్టూ తిరగడం చర్చనై మారింది. మైక్రో ఫైనాన్స్లో తన మంగిలి కుటుంబం, తమ్ముడు అందరూ కూడా 1000 కోట్ల కుంభకోణంలో ఇరుక్కున్నారనేది మనకు తెలుస్తుంది. ఒక పేద కుటుంబంలో పుట్టి అట్లాంటి పేదవాళ్ళ దగ్గరనే డబ్బులు వసూలు చేసి కోట్లు వసూలు చేశారు మంగిలి తమ్ముడు. నాకేం సంబంధం లేదు, నేను మా తమ్ముడు అమాయకుడు అని చెప్పుకుంటే ఇప్పుడు ఈ మైక్రో ఫైనాన్స్ చుట్టూ వివాదాల చుట్టూ మంగిలి జీవితం అయ్యింది. తక్కువ కాలంలోనే సెలబ్రిటీగా మారిపోయింది. అయితే గోకుల్ నందన్ ఫ్రాడ్ కేసుతో సంబంధం ఉన్న ఆరోపణలతో మరోసారి బ్యానర్ ఐటంగా మారిపోయారు. ఇది ఏమాత్రం జీర్ణించుకోలేని మంగిలి మరోసారి వివరించారు. మోసం కేసులో తన పాత్ర లేదని క్లారిటీ ఇచ్చారు. ఏడుస్తుంది, నాకు సంబంధం లేదంటుంది, నా తమ్ముడికి సంబంధం లేదంటుంది, అన్నీ చెప్పేస్తారు. లాయర్ సుబ్బారావు మొత్తం నిందితులను తీసుకొని పంజగుట్ట పిఎస్లో కంప్లైంట్ ఇచ్చారు. ఇప్పుడు 150 కోట్లు కాదు, 250 కోట్లు కాదు, 1000 కోట్లకు చేరిపోయింది. లక్షల రూపాయలు పేదవాళ్ళ దగ్గర వసూలు చేశారు. ఈ చీటింగ్ కేసులో గోకులందన్ చీటింగ్ ఎపిసోడ్లో మధు నాయక్, హిమకాంత్ రెడ్డి, సుబ్బారావుదే కీల్ రోల్ అన్నారు. మంగిలి తాను తప్పు చేసినట్లు నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమయ్యారు అని చెప్తుంది. కానీ ఈ 1000 కోట్లు ఇప్పుడు తమ్ముడు చూడండి, వాళ్ళ ఇల్లు చూడండి, విలాసవంతమైన జీవితాలు గడుపుతుంది మంగిలి. పేదోళ్ళ డబ్బుతో పెద్ద పెద్ద ఇండ్లు కట్టుకుంటున్నారు వాళ్ళు. కానీ వాళ్ళ కులస్తుల దగ్గరనే కోట్లు సంపాదించుకున్నారు. వాళ్ళ కులాల దగ్గరనే కోట్లు ఈ మైక్రో ఫైనాన్స్ పేరుతో వసూలు చేశారు. పేద కుటుంబంలో పుట్టిన మంగిలి అనంతపురంలో ఒక బంజారా కుటుంబంలో పేదరికంలో పుట్టి కష్టమేదో తెలిసిన ఆయము పేదల సొమ్మును ఎలా వసూలు చేసుకోవడం. ఇప్పుడు నీ తప్పుందా ఒప్పుందా అని ఎవరు చూడట్లేదు. పేదవాళ్ళకు న్యాయం చేయి, ఇప్పటికైనా పేదవాళ్ళకు న్యాయం చేసి వాళ్ళకు చేయి. ఈ మైక్రో ఫైనాన్స్ కేసు నుంచి నువ్వు బయటపడే పరిస్థితుల్లో ఉండాలంటే మంగిలి తమ్ముడు శివ చౌహాన్ ఆయన ఆర్థిక లావాదేవీలు అకౌంట్లను పోలీసులు చూస్తే ఇచ్చరిపోతున్నారు. ఇంత డబ్బులా ఎక్కడి నుంచి వచ్చినాయి, ఏ అకౌంట్ నుంచి డబ్బులు వచ్చినాయి అంటే రమావత్ మధు అకౌంట్ నుంచే మెయిన్ కీ రోల్ పోషిస్తున్నాడు ఆయనే, రమావత్ మధు. ఆయన అరెస్ట్ కూడా చేయడం జరిగింది. అతని ఖాతాలో నుంచే 3 సార్లు ట్రాన్స్ఫర్ అయినట్లు కూడా గుర్తించారు. ఈ క్రమంలో రమావత్ మధు బ్యాంక్ అకౌంట్లను పోలీసులు జప్తు చేశారు. మధు, హిమకాంత్ రెడ్డి, శివ చౌహాన్ల ఖాతాల వివరాలు ఇవ్వాలని బ్యాంకులకు లేఖ రాసినట్లు కూడా తెలుస్తుంది. చూడండి, ఈయన ఎవరో ఫస్ట్ నాకు ఈ సంబంధం లేదనింది ఎవరు, మంగిలి గారు. తర్వాత ఈయన మా తమ్ముడు శివాకి ఏ సంబంధం లేదనేది. తర్వాత రమావత్ మధు ఎవరో నాకు తెలియదనింది. అందరూ తెలిసింది. అందరూ ఒకరే ఇంట్లో తిన్నారు, భోజనాలు తిన్నారు, డబ్బులు వసూలు చేసినారు. సొంతం వాళ్ళకు కులస్తుల దగ్గరనే లక్షల్లో వసూలు చేశారు. 50 కోట్లలో వసూలు చేశారు. ఇంచుమించు 1000 కోట్లు ఈ స్కామ్ మీద ఈ సింగర్ మంగిలి గారు బయటపడే పరిస్థితులు కనిపించట్లేదు. అరెస్ట్ కూడా తప్పదనేది కూడా మనకు తెలుస్తుందండి. ఎందుకంటే దేవుడిచ్చిన గాత్రాన్ని ఇలా పేద ప్రజలు కడుపు కొట్టకూడదు అనేదే మంగిలి ద్వారా అందరూ తెలుసుకోవాలా. దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు, మంచి సింగర్గా ఇచ్చారు. ఎన్నో బాధలు పడినాం, కష్టాల్లో పడినాం. అనంతపురం అట్లాంటి వెనుకబడిన ప్రాంతం రూరల్ దాంట్లో తెచ్చి తిరుపతిలో సంగీతం నేర్చుకొని అన్ని విధాల పైకి వచ్చిన దానివి. నీ కుటుంబ సభ్యులే నీకు తెలుసో తెలియకో లేదా తెలుసో పేదవాళ్ళ డబ్బులు వసూలు చేస్తూ ఉంటే చూస్తూ ఉండడం మంగిలి యొక్క తప్పు. కాబట్టి మంగిలి తమ్ముడు రామకాంత మధు ఇంకా ఎవరున్నా కూడా కఠిన చర్యలు తీసుకొని పేద ప్రజలకు ఆ డబ్బును తిరిగి ఇప్పించాలనేదే, న్యాయం జరగాలనేదే అందరూ కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. బాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్.